భారత్లో పేస్ ఆల్రౌండర్ అనగానే హార్దిక్ పాండ్యా పేరే వినిపిస్తుంది. అయితే పాండ్యా వైట్ బాల్ ఫార్మాట్కే పరిమితమవుతున్నాడు. టెస్టులకు దూరమై చాలా కాలమే అవుతుంది. కానీ భారత టెస్ట్ టీంలో పేస్ ఆల్రౌండర్ లేని లోటు అలాగే ఉంది. ఇప్పుడు ఆ ప్లేస్ను భర్తీ చేసే దిశగా తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి తొలి అడుగు వేశాడు. పెర్త్ టెస్టులో భారీ అంచనాల మధ్య బరిలో దిగాడు. అందుకు తగినట్టే సవాళ్లు విసిరిన పిచ్పై స్టామినా చూపించాడు. బ్యాట్తో ఆకట్టుకున్నాడు. సహచరులు పరేషాన్ అయిన చోట అదుర్స్ అనిపించాడు. 41 పరుగులు సాధించాడు. టీమిండియా తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత జట్టు 150 పరుగులు చేయడంలో కీలకంగా నిలిచాడు. ఆస్ట్రేలియాలో ఆసీస్ బౌలర్లను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. కానీ నితీష్ కుమార్ మాత్రం టెన్షన్ పడలేదు. క్రీజులో ఉన్నంతసేపు ఆసీస్నే వణికించాడు. టీమిండియాకు దొరికిన ఆయుధం అనిపించుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డికి 2024 ప్రత్యేకంగా మారింది. ఇదే ఏడాది సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. తొలి 3 మ్యాచుల్లో అవకాశం దొరక్కపోయినా నితీష్ బాధపడలేదు. తన ఛాన్స్ కోసం ఎదురుచూశాడు. ఆడిన తొలి మ్యాచ్లో 14 పరుగులకు పరిమితమయ్యాడు. ఆ తర్వాతి మ్యాచ్లో 37 బంతుల్లోనే 64 పరుగులు సాధించాడు. అందరి దృష్టిని ఆకర్షించాడు. 1 వికెట్ కూడా సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వెనుతిరిగి చూడలేదు. సీజన్లో 303 పరుగులు చేశాడు. 3 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో అద్భుతంగా రాణించి టీమిండియాలోనూ చోటు దక్కించుకున్నాడు. బంగ్లాదేశ్తో ఢిల్లీలో జరిగిన టీ20 మ్యాచ్లో చెలరేగిపాడు. 74 పరుగులు సాధించాడు. 2 వికెట్లు కూడా సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత రంజీ ట్రోఫీలోనూ మెరిశాడు. టెస్ట్ టీంలో చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ ఆడే అవకాశం రావడం సాధారణ విషయమేమీ కాదు. అలాంటి అవకాశం నితీష్ కుమార్ రెడ్డికి వచ్చింది. అయితే తొలి మ్యాచ్లో ఛాన్స్ ఉంటుందో లేదో అని చర్చ జరిగింది. కానీ నెట్స్లో నితీష్ బ్యాటింగ్, బౌలింగ్ చూశాక టీం మేనేజ్మెంట్ ఫిదా అయిపోయింది. పెర్త్ టెస్ట్ తుది జట్టులో ఛాన్స్ ఇచ్చింది. ఆ అవకాశాన్ని యువ ప్లేయర్ వినియోగించుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్లో నిలకడగా రాణిస్తే నితీష్ కుమార్ రెడ్డికి తిరుగుండదు. ఈ తెలుగు కుర్రాడితో భారత జట్టుకు బ్యాలెన్స్ వస్తుందనే చర్చ ఉంది. ఫిట్నెస్ను కాపాడుకుంటూ మెరుపులు మెరిపిస్తే టీమిండియాలో సెటిల్ అయినట్లే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.